హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు మధు హోమ్ అండ్ హెల్దీ ఫుడ్. ఇవాల్టి సింపుల్ రెసిపీ టమాటో అండ్ పచ్చిమిర్చి రోటి పచ్చడి. ఈ పచ్చడి ఇంట్లో చేస్తే మిగతా కూరలన్నీ పక్కన పెట్టి ఈ పచ్చడితోనే తినేస్తారు. అంత బాగుంటుంది. రైస్లోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సింపుల్ వేలో టమాటో పచ్చిమిర్చి పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసి టమాటోస్ని కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. కాస్త ఫ్రై అయ్యాక మూత పెట్టేసేయండి. కొద్దిగా చింతపండుని తీసుకొని నానబెట్టుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి మనం గార్లిక్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో పచ్చిమిర్చి ఇవంతా కొంచెం మెత్తబడినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారినాక రోలు ఉంటే రోటితో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను మిక్సీలోనే వేస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని, గార్లిక్ని, ఇందులోకి సాల్ట్, తర్వాత నానబెట్టిన చింతపండుని కూడా యాడ్ చేసుకొని బరకగా మిక్సీకి పట్టుకోండి. మరి నున్నగా వేస్తే టేస్ట్ అయితే ఉండదండి. ఇలా మిక్సీకి పట్టుకున్నాక మళ్ళీ టమాటోస్ని కూడా వేసుకోవాలి. ఇలా బాగా కలిపి ఇందులోకి కొత్తిమీరని కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా కలుపుకుంటే ఇంత టేస్టీగా ఉండి టమాటో అండ్ పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయింది. ఒక్కసారి అయితే ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.